పేదరికానికి నిజమైన నిర్వచనం చెప్పే ఇల్లు అది. ఆ ఇంట్లోనే దాదాపు చిన్ననాటి నుండి పెరిగింది జ్యోతి. తినడానికి తిండి లేని పరిస్థితి నుండి నేడు తనకంటూ ఒక ఆశయాన్ని ఎంచుకుంది. అలాగే ప్రత్యేకించి ధైర్యం, అండదండ, లక్ష్యం చేరుకునే దిశగా ముందుకు వెళ్ళింది. త్వరలో జరగబోయే ఒలింపిక్స్లో తనదైన ప్రతిభ ప్రదర్శించడాన్ని, తనేంటో నిరూపించడం కోసం కృషి చేస్తోంది. విశాఖ నగరంలో పుట్టి పెరిగిన జ్యోతి ప్రస్తుతం ఒలింపిక్స్కి వెళ్ళడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబం, ఆమె సంబంధించిన వారి జీవితం ఎలా ఉందో తెలుసుకుందాం. విశాఖ నగరంలోని కైలాసపురం ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి దగ్గరలోనే ఇలా కొండవాలులో చాలా ఇళ్ళు ఉంటాయి. కొండవాలు ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడం అనేది విశాఖపట్నంలో మొదటి నుండి ఉంది. కొండ ఎగువ ప్రాంతాల్లో ఇలా నిర్మాణాలు చాలానే ఉంటాయి. ఇలా ఇల్లు ఉన్నప్పటికీ చిన్న చిన్న దారుల వెంట వందల ఇళ్ళు ఉంటాయి. ఇలాంటి దారిలోనే ఓ చిన్న 30 గజాల్లో ఉండే ఇల్లే జ్యోతిది. తను పుట్టి పెరిగిన ఇల్లు కూడా ఇదే. జ్యోతి, ఆమె సోదరుడు సురేష్ ఇద్దరే తల్లిదండ్రులకి. తండ్రి దినసరి కూలి, తల్లి గృహిణి. ఇక జ్యోతి సోదరుడు సురేష్ విశాఖపట్నం పోర్టులో చిన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నారు. భార్య, బిడ్డ, అలాగే జ్యోతి తల్లిదండ్రులు ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబ నివాసం ఉంటున్నారు. ఇక క్రీడాకారిణి జ్యోతి చిన్ననాటి నుండి చాలా చురుగ్గా ఉండేదట. ఆమె క్రీడా ఎదుగుదల చూసి స్కూల్లోనే చాలా వరకు ఆమెను ప్రోత్సహించేవారని తల్లిదండ్రులు చెప్తున్నారు. జ్యోతి గారండి చిన్నప్పుడు కాండి పోర్టి స్కూల్లోని కైలాసపురం పోర్టి స్కూల్లోని చదివేది. 10th క్లాస్ వారికి చదువుతూను తను గేమ్స్ ఆటలు చిన్నపిల్లలతో ఆడించేవారు. ఆడుతుంటే తను ఎంచుకునేది ఏంటంటే రన్నింగ్ అనేసి, పిల్ల ఇటు పొడవుందనేసి ఆ సార్లేమో నువ్వు రన్నింగ్ అయితే బాగా పరిగెడతావమ్మనేసి చిన్నప్పుడు కాండి ప్రోత్సహించి 10th క్లాస్ వరకు అక్కడే ప్రాక్టీస్ చేస్తూను మెడల్స్, చిన్న చిన్న మెడల్స్ గట్ట గెలిచేదండి. గెలుస్తుంటే నేను వెళ్ళి ఆడపిల్లకి నీకు ఎందుకు అమ్మ ఆటలు, ఇంటి దగ్గర ఏదో చదువుకొని ఇంటికాడ నువ్వు సాయంకాలం ఈ టైం దాకా ఉండిపోతానని నేను గసిరేదాన్ని. పరుగు పట్ల ఎంతో ఉత్సాహంగా ఉండేవారట జ్యోతి. ఈ నేపథ్యంలో అక్కడి స్కూల్ ప్రిన్సిపల్ తల్లిదండ్రులకి చెప్పి జ్యోతిని ప్రోత్సహించమని చెప్పారట. అయితే తమకు తినడానికే సరిగ్గా తిండి లేదని, ఈ నేపథ్యంలో తాము ఎక్కడ ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తామని అన్నారంట జ్యోతి అమ్మ నాన్న. అయితే అంతవరకు ఆలోచించిన ప్రిన్సిపల్ జ్యోతి క్రీడా భవిష్యత్ వరకు మేము చూసుకుంటామని భరోసా ఇచ్చారట. స్కూల్ తర్వాత ఇక అంచెలంచెలుగా తన క్రీడా జీవితాన్ని పెంచుకున్నారు జ్యోతి. మెల్లగా హైదరాబాద్ వరకు వెళ్ళగలిగే స్థాయికి తన క్రీడా జీవితం చేరింది. చాలామంది కోచులు జ్యోతి ప్రతిభ చూసి ఆశ్చర్యపోయారు. ఆమెకు మరింత శిక్షణ ఇచ్చి పోటీలకు పంపారట. చాలామంది చెప్పేవారు నీకు భవిష్యత్తు బాగుంటుందమ్మా, నువ్వు ఇంకా ఆడాలి, నువ్వు ఐటు పొడవున్నావు కాబట్టి రేపు పొద్దున్న నీ భవిష్యత్తు బాగుంటుందని చాలామంది సార్లు చెప్తుండేవారట. మరి ఆళ్ళ పాలంటే విరాళాలు చాలామంది ఇచ్చేవారట సార్. పాప చాలా కష్టపడుతుంది, చేసింది, పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం చేయడం, విరాళాలు కట్టిస్తే మేమైతే ₹1 మాత్రం ఇది తనకి ఇచ్చేవారం కాదండి. తను కూడా బాధపడేది, అమ్మ మరి నాకు ఆలీగులు ఇచ్చింది నేనే తీసుకున్నా, మీకు ₹1 మాకు వద్దమ్మ, ₹1 నువ్వు ఇవ్వద్దు, నువ్వు సాధించడమే మాకు ఎంతో గొప్ప, మా ఫ్యామిలీ కల్లా మంచి పేరు తెస్తున్నావు కాబట్టి మాకు ఎంతో ఆనందంగా ఉందమ్మా. మా చుట్టాలు బంధువులు ఒకప్పుడు తిట్టేవారు, ఆడపిల్లని పంపించి భయం పీతులు చెప్పకుండా నువ్వు పంపించేస్తాను దేశాలు అంట అట్లా అంటాం, రేపు పొద్దున్న ఏమిటి ఈ కుమారి భయం చెప్పదని ఎంతోమంది అనేవారండి. అనేసి నేను భగవంతుడి మీద భారం పడేశానండి. దేవుడే ఉన్నాడు, తనకి ఇంతవరకు శక్తి ఇచ్చాడు, ఎంతవరకు తీసుకెళ్తాడో అంతవరకు తీసుకెళ్ళని, ఇంతవరకు అన్ని మెట్లు ఎక్కించాడు భగవంతుడు. ఇప్పుడు మన ప్రపంచం నేషనల్ ఒకటి సెలక్షన్ అయిందా అంటున్నారు, మరి అది కూడా భగవంతుడు ఇస్తాడని నేను ఆశించుతాను, ఎంతో సంతోషించుతాను. అలాగే జ్యోతి పరుగు క్రీడను ఎంతో బాగా ఆడుతుందని, ముఖ్యంగా రన్నింగ్లో తను ఎంతో గొప్పగా రాణిస్తూ ఉంటుందని చెప్పారు వారు. తర్వాత హైదరాబాద్ నుండి ఒడిశా వెళ్ళి అక్కడ హాస్టల్లో చదువుకుంటూ క్రీడల్లో పాల్గొన్నారు జ్యోతి. రిలయన్స్ సంస్థ ప్రోత్సాహంతో ఆమె మరింత ముందుకు వెళ్తోందని తల్లిదండ్రులు ఆనందంగా చెప్తున్నారు. తను ఇలా కష్టపడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని, ఇంటి నుండి ఒక్క పైసా కూడా ఆశించదని, కేవలం తన శక్తి మీదే తాను ఆధారపడుతుందని చెప్తున్నారు ఆ తల్లిదండ్రులు.
బొంబాయి కండి వాళ్ళు తీసుకున్నారు అని చెప్పారు. మా పాపే చెప్పింది. అంత దూరం ఎలాగెళ్ళింది అనేసి అడిగితే అప్పుడు నేను చెప్తే అమ్మ రిలయన్స్ మేడం ఉన్నారట. మేడం పేరు నాకు తెలియదు కానీ చాలాసార్లు నీకు మంచి భవిష్యత్తు ఉంది జ్యోతి, నీకు మీ బాగా చూసుకుంటావు, నువ్వు బాగా చెయ్యని ధైర్యం కూడా ఇచ్చారటండి. ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడ నుండి ఆ హాస్టల్ నుండి ఇప్పుడు అంతా బాగానే ఉంది సార్. అమ్మ ఏం చెప్తుందని ఇంకా అంతా బాగాలే చూసుకుంటాను రమ్మ, నాకైతే ఇంకా అన్ని భోజనకి అన్నిటికీ నా బాగానే ఉంటాను, నాకు ఎక్కడ కావాలన్నా వాళ్ళే తీసుకెళ్తున్నారు. నాకైతే ఇప్పటికైతే గవర్నమెంట్ తరఫున నాకు ఏ సౌకర్యం నాకు ఏవి అందలేదమ్మా, నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుని ఏది చేసుకుని నీకే ఉంచుకోను, ఆడపిల్ల కాబట్టి నీకే ఉంచుకు మాకు ₹1 వద్దాం మనిషి అంటే తనకి ఎక్కడికి వెళ్ళా చేసినా తన ఖర్చు మరి అలాగా ఈ రిలయన్స్ వాళ్ళు చూసుకుంటాను రమ్మని చెప్పింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది సార్. మరి ఇంకైతే ఇంకా ప్రోత్సహించారు కూడా, ప్రోత్సహించడం కాదు ప్రోత్సహించారు. మరి ప్రోత్సహించకపోతే ఇంతవరకు ఎలాగెళ్ళింది అందరూ అడుగుతున్నారంటే మరి ప్రోత్సహించారు కాబట్టి ఇంతవరకు వెళ్ళింది. ఒక రోజైనా సరే ఏదైనా ఎప్పుడైనా జ్వరం వచ్చినా ఏది వచ్చినా ఒకసారి కాలు కూడా దెబ్బ తగిలిసింది. రాయమ్మంటే వద్దమ్మా ఇంకా అక్కడికి వచ్చినానంటే నా ప్రాక్టీస్ పోతుంది, ఇంకా నిరాశ అయిపోద్ది, నాకు అక్కడికి వచ్చిన కానీ ఇంకా నాకు రావాలనిపించదు, నా రోజు ఒక 10 రోజులు ఇక్కడ ఉంటే తగ్గిపోద్ది, వీళ్ళే చూసుకుంటారు అన్నీ, మనం ఇంటికి వెళ్తే మనకి అక్కడ మన హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు కూడా లేదు. తను ఏంటంటే అమ్మ మనకైతే మీ వల్ల నాకు ₹1 లేదు కదా, నాకు వీళ్ళందరూ చూస్తున్నారు, తన విరాణాలు ఇస్తున్నారు, మరి రిలయన్స్ వాళ్ళు చూస్తున్నారు, నాకు ఇంక ఇబ్బంది లేదమ్మా, నాకు ధైర్యం వచ్చింది, నేను ఎంతైనా సాధించాను, నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను పరిగెడతానమ్మా, తను మాకు ధైర్యం ఇచ్చింది. ఇంతవరకు అంత ఆనందంగా ఉంది సార్. మరి ఇంకా మాకు అంటే ఇప్పుడే చాలా రికార్డులు అయితే బ్రేక్ చేసింది. మరి ఇంకా రికార్డులు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? కొడతదని ఇంకా భగవంతుడు శక్తి ఇవ్వాలని తనకి నానేమనుకుంటానంటే ఇంతవరకు చాలామంది ప్రోత్సహించారు, భగవంతుడు శక్తి కూడా ఇచ్చాడు, మా పేదరికను పెట్టి తనకు పడిన కష్టాలు పెట్టి ఇంతవరకు నడిపించాడు కూడాను. ఈ ఒక్క మెట్టెక్కించితే ఇంకా మరి రికార్డు కొడుతుంది అనేసి నేను ఆశించుతాను సార్. నా వల్ల అయితే మాత్రం ₹1 నేను పెట్టలేదు, ఆ భగవంతుడే అలా తీసుకొని వెళ్ళారు. నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను దేవుడికి. ये ऑलरेडी इसको नेशनल में इसको मेडल आने के बाद सब लोग एक आदमी आके सपोर्ट किया था, हम लोग को तो कोई सपोर्ट नहीं है, वो ऑलरेडी एक आदमी आके अच्छा रनिंग कर रहे हैं, इसको अच्छे सपोर्ट देगा तो ये ओलंपिक में मेडल लेके आएगा, नहीं तो नेशनल में इंटरनेशनल में मेडल लेके आएगा बोल के इसको बहुत लोगों को सपोर्ट किया था, सपोर्ट करके वो भी गए था। हम लोग को तो कुछ सपोर्ट नहीं है, मेरे को इसमें मालूम भी नहीं है, हम लोग को रनिंग कुछ मालूम नहीं है, हम लोग को कोई मेरा फैमिली में कोई आदमी नहीं है, वो एक आदमी आके कोच आके अच्छा रनिंग कर रहे बोल के बोला था, तो आप लोग को थोड़ा सपोर्ट देगा तो मैं हम लोग को क्या सोचा था, एक लड़की है बाहर जाने के बाद इसको कुछ होगा बोल के इतना दूर नहीं भेजने के लिए मैं मना किया था, वही ऑलरेडी आके कोई प्रॉब्लम नहीं है, मैं अच्छे नाम लेके आएगा बोल के वो गया था ऑलरेडी. తను కూడా మా అత్త కూడా సేమ్ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, బట్ కానీ చాలామంది ఎంకరేజ్ చేయడం వల్ల ఇంత దూరం వెళ్ళింది. అలాగే తను చాలా కష్టపడింది చిన్నప్పటి నుంచి, ఎంతో పూర్ బ్యాక్గ్రౌండ్ వెళ్ళినా సరే అంటే కొంతమంది మనీ ఇవ్వడం అంటే అలా డొనేషన్ చేయడం వల్ల అంతవరకు వెళ్ళడం కూడా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది.